అవతరణ అంటే ప్రకృతిని ఆధారంగా అంటే ఒక వ్యక్తి శరీరాన్ని ఆధారంగా తీసుకుని జన్మిస్తారు. సో ఆ వ్యక్తియే లేఖరాజ్ అని చెప్పి కరాచీలో ఒక డైమండ్ మర్చెంట్. ఆ తర్వాత విద్యాలయాన్ని స్థాపించిన తర్వాత అతన్నే ప్రజాపిత బ్రహ్మగా నామకరణం చేసి అతని ముఖవంశావళి ద్వారానే ఈ జ్ఞానాన్ని అన్నది తెలియజేశారు. సో బ్రహ్మబాబా జీవిత చరిత్ర తెలుసుకోవాలంటే ఈ పరమాత్మ యూనివర్సిటీ అనే యూట్యూబ్ ఛానల్లో బ్రహ్మబాబా లైఫ్ హిస్టరీ ఇన్ తెలుగు అన్న ఒక వీడియో అప్లోడ్ అయ్యి ఉంది. ఆ వీడియో చూస్తే పరమాత్మ ఏ వ్యక్తి ద్వారా అయితే జ్ఞానాన్ని తెలియచేశారో ఆ వ్యక్తి యొక్క జీవిత చరిత్ర తెలుస్తుంది. సో ఇక్కడ పరమాత్మ ఏదైతే ధర్మస్థాపన అన్నది చేస్తారో అది జ్ఞాన యోగాల ద్వారానే చేస్తారు, అది విద్యాలయాన్ని స్థాపించి. సో భక్తి మార్గంలో కల్కి అవతారంలో ఒక ఖడ్గము ద్వారా వచ్చి దుష్టులను శిక్షించినట్టు శిష్టులను రక్షించినట్టు చూపించారు. దాని యొక్క ఆధ్యాత్మిక రహస్యం ఏంటంటే జ్ఞాన ఖడ్గం ద్వారా ఇక్కడ ఏదైతే ఈ శ్లోకంలో చెప్పినట్టు ధర్మాన్ని యథార్థంగా స్థాపించడానికి అధర్మం పెరిగినప్పుడు నన్ను నేను సృజించుకుని అవతరిస్తాను అంటున్నారు. అంటే ఒక వ్యక్తిని ఆధారంగా తీసుకుని ఆ వ్యక్తి ద్వారా జ్ఞానాన్ని తెలియజేస్తారే కానీ లౌకికమైన పద్ధతుల ద్వారా జన్మ తీసుకోవడం అంటూ ఉండదు.